హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ సుశీల్. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినా కూడా ఇప్పటిదాకా 25 ఇయర్స్లో ఒక్కసారి కూడా బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళలేదు. సో నేను ఫస్ట్ టైం వెళ్ళాను. దానికి ఫస్ట్ టైం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ వ్లాగ్ అనమాట. సో మనకి లుంబిని పార్క్ వెళ్ళాలి ఫస్ట్ బోటింగ్కి. సో బోటింగ్ ఫేర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో మనకి గేట్ నెంబర్ 3 దగ్గర మనకి మెకనైజ్డ్ బోట్ ఉంటుంది, బుద్ధ స్టాచ్యూ. మిగతా బోట్స్ అన్ని మనకి ట్యాంక్ బండ్ వెళ్తుంది కానీ బుద్ధ స్టాచ్యూ వెళ్ళదు. సో ఇది స్పీడ్ బోట్. సో 500 రూపీస్ అలా డిఫరెంట్ తారీఫ్లు ఉన్నాయి. సో దాని స్క్రీన్ షాట్ తీసుకుని ఇంతకు ముందు దాన్ని. సో ఇక్కడ మెయిన్ బుకింగ్ కౌంటర్ వచ్చేసి గేట్ నెంబర్ 3 ముందు ఉంటుంది. 100 రూపీస్ ఫర్ అడల్ట్ అండ్ 50 రూపీస్ ఫర్ చైల్డ్. సో మనకి ఎవ్రీ 10 మినిట్స్కి అయితే బోట్ వస్తూనే ఉంటాయి. సో 2 బోట్స్ ఉన్నాయి, అవి రౌండ్ ట్రిప్ కొడుతూ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 100 మెంబర్స్ కెపాసిటీ ఉన్నాయి అనమాట. ఫస్ట్ ఎక్కినది చాలా పెద్దగా ఉంది, ఇది రిటర్న్ వచ్చేది యాక్చువల్లీ. సో రిటర్న్ వచ్చే దాంట్లో షూట్ చేశాను. సో టోటల్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 10 మినిట్స్ అలా ఉండొచ్చు. మేము ఫస్ట్ బోట్ మిస్ అయ్యాం, సెకండ్ బోట్లో మళ్ళీ రిటర్న్ వచ్చాం అనమాట. సో మనకి యాక్చువల్గా ట్యాంక్ బండ్ రోడ్ పై నుండి చూస్తే ఒకలా ఉంటుంది, బట్ రియల్గా ఇక్కడికి వెళ్ళాక ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ చాలా టాల్, ఇంకా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మోనోలిథిక్ స్ట్రక్చర్, అంటే అంత ఒకటే స్టోన్ అది. ఇంకా దానిపైన కూడా చాలా ఆర్ట్ వర్క్ ఉంది, అంటే చిన్న ఇంకా క్రాఫ్టింగ్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ ఇది. ఇంకా ఇక్కడ నచ్చింది ఏంటంటే మనకి సోలార్ పవర్ జనరేషన్, ఇంకా కొన్ని వేస్ట్ మేనేజ్మెంట్ అవన్నీ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ప్లేస్ చాలా నీట్గా ఉండే, ఇంకా నైట్ టైం లైట్స్తో ఇంకా బాగుంటుంది. ఇంకా అక్కడ సెంటర్లోకి వెళ్ళాక మనకి ఇక్కడికో వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే నేనేదో ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు ఆ రోడ్ పైన నుండి చిన్నప్పటి నుండి 100 సార్లు తిరిగినా కానీ ఫస్ట్ టైం ట్యాంక్ బండ్ మొదలుకి వెళ్ళి ఆ బుద్ధ స్టాచ్యూ నుండి హైదరాబాద్ చూస్తుంటే చాలా బాగుండే. సో మనకు సెక్రటరీ చూస్తారు కదా, ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా వేరే బిల్డింగ్స్ వ్యూస్, అంటే మనం జనరల్గా రోజు తిరిగే బిల్డింగ్సే ఆ ప్లేస్ నుండి చాలా బాగా అనిపించింది. వన్ మోర్ థింగ్ ఏంటంటే చాలా మంది వాసన వస్తుంది అది అంటారు. ట్రూ, వాసన మనకి రోడ్ పైన ఉన్నప్పుడు వస్తుంది, ఎందుకంటే సైడ్కి అంతా మనకి చెత్త అక్యుమిలేట్ అవుతుంది కాబట్టి. బట్ మనకు కరెక్ట్గా సెంట్రల్ వెళ్ళాక మనకి ఇంకా చెత్త అవన్నీ చాలా తగ్గిపోతాయి వాటర్లో. సో ఇంకా గాలి కూడా నీట్గానే ఉంటుంది, వాసన కూడా ఏం రాదు. సో విల్ హ్యావ్ ఎ గుడ్ ఫీల్. ఇంకా కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్తే రష్ ఎక్కువ ఉండొచ్చు, బట్ ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే లైటింగ్స్ అవన్నీ పెడతారు. లుంబిని పార్క్ ఎంట్రీ అవ్వడానికి మనకు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో పార్క్ అంతా తిరగొచ్చు. 9 AM to 9 PM ఓపెన్ ఉంటుంది. బోటింగ్కి మాత్రం 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మేము ఫస్ట్ మిస్ అయ్యామని చెప్పాం కదా, సెకండ్ బోట్లో మేము మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళాం అనమాట. ప్లేస్ మాత్రం లిమిటెడ్ మెంబర్సే వస్తూ ఉంటారు కాబట్టి, అంటే బోట్ ఎప్పుడైతే వస్తుందో అంతమంది వస్తుంటారు కాబట్టి ప్లేస్ మాత్రం చాలా నీట్గా ఉండే. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ ప్లేస్. అంటే 25 ఇయర్స్ తర్వాత అనుకోకుండా పోయినాం మేము ఇది. సో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో హైదరాబాద్ యాజ్ ఎ టూరిస్ట్ లాగా చూసాను. సో ఇది ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను. సో ఇట్స్ అ రా వ్లాగ్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.